ఇంకోటి మీకు అంతగా డౌట్ ఉంటేనేమో ఏటీఎం దగ్గర పోయి మినీ స్టేట్మెంట్ అయితే వస్తుంది అన్నమాట. మినీ స్టేట్మెంట్ దాంట్లో కొట్టి చూడండి, ఇప్పుడు చూసుకోండి. తెలుగు ఆటో ట్రావెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆటో లవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్స్. సో ఈ వీడియో వచ్చేసరికి మెయిన్గా నేను దేని మీద తీస్తున్నా అంటే స్కామ్, అంటే ఆటోలో ఆన్లైన్ ద్వారా కొన్ని స్కామ్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చూడండి, అంటే మీకు అర్థమవుతుంది. నా ఆటో సోదరులకు అందరికీ చెప్తున్నా, ఇది ఒక్క వీడియో చూడండి. ఆటో సోదరులు ఎక్కడిది, కొన్నిట్లో వెహికల్ మన అది కార్లో కూడా ఇది జరుగుతుంది. సో ప్లీజ్ మన వీడియోని అయితే పూర్తి ఎండ్ దాకా అయితే చూడండి. మనం స్కామ్ చూస్తుంటాం, అంటే బ్యాంకు ద్వారా ఎవరో ఫోన్ చేసి మీ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది, దాని మీద ఉన్న 12 డిజిట్స్ నెంబర్, ఇంకోటి వెనకాల ఉన్న సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ చెప్పండి, మీ కార్డ్ అనేది బ్లాక్ కాకుండా అయితే మేము చూస్తామని ఇట్లా స్కామ్ అయితే జరుగుతారు, ఫ్రాడ్ అయితే చేస్తారనమాట. సో అలాంటి స్కామ్లే, అలాంటి ఫ్రాడ్లే ఇప్పుడు దేని ద్వారా అంటే ఓలా, ఊబర్ అండ్ పోర్టల్లో కూడా ఇట్లా జరుగుతుంది. ఎలా అంటే రీసెంట్గా నేను చిన్న ఆటో ర్యాపిడో నడిపించాను, నా చిన్న ఆటో కూడా ఉంది. ఎక్కడ జీవికే భయ్యా, జీవికే దగ్గర అయితే 10 అవుతుంది కావచ్చు, టైము 10 అవుతుంది. అయినాక ఒక ఆటో అయితే నేను వచ్చినా, నేను యాక్సెప్ట్ చేసిన, జీవికే అక్కడికి పోయినా. సో ఫోన్ చేసిన అట్లా వచ్చినా అని ఆయన హిందీలో మాట్లాడిండు. భయ్యా हमारा आदमी जीविके पास है, कुकरपल्ली लेके आओ, मैं पैसा आपका फ़ोन में डाल देता हूँ. సరే మనకు అమౌంట్ వచ్చింది, మనం వాళ్ళని దింపేసి అయిపోద్ది. అట్లా నేను వాళ్ళ పర్సన్ రాలే, కాకపోతే నేను మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను మీ అకౌంట్లో డబ్బులు వేసేసా, ఫోన్పేనో దేంట్లో సంథింగ్, మీరైతే మా వాళ్ళని తీసుకొచ్చి నేను అన్నాడు. పర్సన్ రాకుండానే నేను నా ముందే కాంటాక్ట్లో మాట్లాడుతున్నాను అనమాట. అంతా అయిపోయింది ఓకే, కానీ నాకు నార్మల్ మెసేజ్ వచ్చేసరికి 2000 యువర్ అకౌంట్ క్రెడిటెడ్ అని, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ అని ఏదో 2000 రూపీస్ అని క్రెడిట్ అని వచ్చింది. యువర్ అకౌంట్ ఓకే, అన్ని ఓకే. మన బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకు నుంచి అయితే మన అకౌంట్లో ఇంత అమౌంట్ జమ అయినట్టు మనకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట. కానీ ఇక్కడ రాలే, ఎస్బీఐ మీద ఏదో ఒకటి వచ్చింది. కానీ దానిలో వచ్చేసరికి ఎట్లా వచ్చిందంటే ఒక నెంబర్ నుంచి ఇట్లా మెసేజ్ చేసినట్టు అయితే దానిలో కనిపించింది నాకు. అంతే ఫ్రాడ్. 2000 వాడు అట్లా మెసేజ్ ఇచ్చిండో లేదు, అంటే డబ్బులు ఇట్లా పడ్డాడు, వచ్చిందో రాలేదో 10 సెకండ్ నాకు ఫోన్ వచ్చింది. అన్న నేను 200 भैया मैं 200 भेजने के 2000 आपको फ़ोन में चले आया, रिटर्न मेरे को 1800 डाल दो. అంటే వాడు 200 కొట్టబోయి నాకు 2000 కొట్టిండట. నాకు రిటర్న్ మళ్ళా ఎంత 1800 అయితే నాకు కొట్టేయి, నేను అనుకోకుండా వేసాను, ప్లీజ్ భయ్యా ప్లీజ్ అని ఇవ్వ అంటున్నాడు. అన్న సరే నువ్వు కొట్టినా నేను ఒప్పుకుంటా బరాబర్, కానీ నాకు ఫోన్పేలో రాలే, ఇంకోటి నాకు జీపేలో రాలే, ఇంకోటి నాకు పేటిఎంలో కూడా దేంట్లోనే రాలే. నువ్వు వచ్చినట్టు నేను ఎట్లా ప్రూఫ్ అంటే వాడు అంటాడు, నువ్వు నార్మల్ మెసేజ్లో చూసుకో నీకు వచ్చిందా రాలేదా అని అంటున్నాడు. నార్మల్ మెసేజా, నా బ్యాంక్ ఏంటని అడిగిన, నా బ్యాంక్ ఏంటో తెలుసా అని అడిగిన. వాడు రెస్పాండ్ కాలే. ఇక వాడు రాదే, ఏదో కొన్ని మాటలైతే అన్నాడు, క్యారెట్ చూదే అని. అట్లా నేను కూడా కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే నేను కూడా యూజ్ చేసిన, దెబ్బ కడేసుకున్నాడు. ఆన్ ది స్పాట్ మన బుక్ అనేది కూడా రైడ్ క్యాన్సిల్ చేసుకున్నాడు, క్యాన్సిల్. ఇట్లాంటి స్కామ్లు అయితే జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ మీ మొబైల్లో మీ ఫోన్పేలో అన్నా లేకుంటే జీపేలో అన్నా వస్తేనే, ఇంకోటి మీకు అంతగా డౌట్ ఉంటేనేమో ఏటీఎం దగ్గర పోయి మినీ స్టేట్మెంట్ అయితే వస్తుంది అన్నమాట. మినీ స్టేట్మెంట్ దాంట్లో కొట్టి చూడండి, ఇప్పుడు చూసుకోండి. నార్మల్ మెసేజ్లో వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, మనకు ఏ బ్యాంక్ అయితే నాది వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది మనకు, యూనియన్ బ్యాంక్ అని. ఎవడో మనకు కాపీ చేసి దాన్ని పేస్ట్ చేసి మనకు పంపడం, అది అయితే అస్సలు కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ స్కామ్లో నాకు కూడా జరిగింది, రీసెంట్గా మా బ్రదర్ కూడా ఈ స్కామ్ అనేది జరిగిందనమాట. సో మా బ్రదర్ కూడా ఇట్లా పోర్టల్ నడిపించిండు, ఒక 1500 అయితే లాస్ అయిండు. మనం ఎంత కష్టపడితే ఆ 1500 మనకు వస్తుందన్న. పొద్దున నుంచి ఆటో తీసి నడిపి నైట్ దాకా నడిపి అన్నం టైంకి తినేది కూడా మనకు డౌటే, ఏదో కష్టపడుతున్నాం లేదా. ఇంత మనం అన్నీ చూసుకొని ఇస్తే వాడు ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తూ లేడో కానీ ఇట్లా చేసి మనం ఆలోచించకుండా మనకి డబ్బులు అయితే కొట్టేస్తున్నాం అన్నమాట. కొంచెం అయితే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ స్కామ్లో అయితే ఇవాళ రేపు చాలా అవుతుంది. వాళ్ళ అంజోడు వాడు ఎక్కడనో ఉంటాడు, ఏదో యూపీలోనో ఏదో ఎక్కడనో దేనిలోనో ఉంటాడు. అక్కడ నుంచి అది వాడు నాకు ఫోన్ చేసి
పలానా లొకేషన్ ఇది అని చెప్తున్నాడు. బా ఏం స్కామ్ రవి. ఎక్కడ ఉన్నటోడు ఇక్కడ ఆన్లైన్ ద్వారా మనకు బుక్ చేసి ఒక ప్లేస్ పర్టికులర్ ఒక ప్లేస్ పెట్టి అడిగి పోయి వాడు చెప్పి వాని స్కామ్ అనేది ఒకవేళ సక్సెస్ అయితే కథం వాడు బతుకు. అసలు మన వాళ్ళు ఇప్పుడు మనం అని కొంచెం అర్థం చేసుకున్నాం. కొందరు ఎట్లా అన్ఎడ్యుకేషన్ అంటే మన బాబాయ్ లేక వాళ్ళు కావచ్చు అరే అకౌంట్లో వాళ్ళకి మెసేజ్ కనిపిస్తుంది ఇట్లా అరే అమౌంట్ ఇట్లా కనిపించగానే అబ్బా నా అకౌంట్లో పడ్డాయని అనుకొని పాపం వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు కొట్టేస్తారు అన్నమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఇంకా మనకు యూస్ఫుల్ అయ్యే వీడియోలు అయితే నేను చేస్తాను అనమాట. సో మన వీడియోకి అయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు ఆటో ట్రావెలర్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియోను పూర్తిగా చూస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.